నైట్ డ్రెస్ అనేమి తీసుకోవట్లేదు, మోస్ట్లీ వేసుకున్న వాటి లోపల అంతే ఉంటాయి కాబట్టి వార్మ్ గా అవే వేసుకోవచ్చులే అని చెప్పి ఉంచుకున్నా. అంటే ఈ లెగ్గింగ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక సెట్ మాత్రం పెట్టుకుంటున్నా నైట్ డ్రెస్, జస్ట్ ఇన్ కేస్ చలి తక్కువ ఉంటే అప్పుడు వేసుకోవచ్చు కదా అని. అండ్ జీన్స్ మాత్రం పెయిర్ ఆఫ్ జీన్స్ తీసుకున్నా. కొన్ని జుడియోలో తీసుకున్నా ఈ జీన్స్. నా మే షార్ట్ వీడియో చూసి నేను జుడియో షాపింగ్ కూడా చేశాను. అక్కడ 2 జీన్స్ కోసం వెళ్ళి చాలా బిల్ అయింది అనమాట. సో నేను తీసుకున్న జీన్స్ మామ్ ఫిట్ జీన్స్ లో తీసుకున్నా. ఇంకా మిగతా 2 మా తమ్ముడు జుడియో తీసుకుని వాటి సరిపోలేదంటే బాయ్స్ ఫిట్ కూడా మనకు చాలా బాగా సెట్ అయిపోతుంది. అందుకే బాయ్ ఫ్రెండ్ ఫిట్ ఇట్లా వస్తాయి కదా. సో నాకు అవి 2 వచ్చాయి. ఇంకా మిగతా 2 నా పాతవి. సో మొత్తం 5 పైర్ ఆఫ్ జీన్స్ పెట్టుకుంటున్నాను. నాకు తెలిసి ఇంకో బ్యాగ్ తీసుకోవాల్సింది, ఆప్షన్ లేదు. అండ్ ఇన్నర్స్ ఇలా ప్యాక్ చేసుకున్నా. అంటే ఇవి కూడా కొంచెం ఎక్కువే తీసుకెళ్ళాలి. అంటే ఇప్పుడు 5 నార్మల్గా 5 days కి 5 తీసుకెళ్తాం అనుకుని 10 తీసుకెళ్ళచ్చు. ఇవి కూడా అలా తీసుకెళ్ళాలి అని అనుకున్నాను. ఎందుకంటే అక్కడ తడిచిపోయాను, ఆరని కూడా ఆరవు కదా. సో ఇవి కొంచెం ఎక్కువ. అండ్ దెన్ సాక్స్ కూడా ఎక్కువ వెళ్ళిన వాళ్ళు చెప్పారు, సాక్స్ ఎక్కువ తీసుకెళ్ళండి, వెనక్కి తడిచిపోతా ఉంటే ఆరని కూడా ఆడవని. నేను ఈ సాక్స్ కూడా చాలా ఎక్కువే పెట్టుకున్నాను. నా దగ్గర ఉన్నవన్నీ తీసుకొని పెట్టేసా, లాంగ్ సాక్సెస్ ఇక్కడ దాకా వేసుకునేవి. అండ్ ఈ మంకీ క్యాప్స్ ఇందాక చెప్పా కదా వైట్ స్కర్ట్ వేసుకున్నప్పుడు అని చెప్పి. సో వైట్ స్కర్ట్ వేసుకున్నప్పుడు ఇది పెట్టుకుంటే ఇంకా చాలు, సెట్ క్యూట్ ఉంటుంది. ఇది ఒకటి. ఇది లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ దగ్గర ఉంటే ఇచ్చాడు అనమాట. ఇప్పుడు కూడా తీసుకెళ్తున్నా. స్నో ఉంటుంది కదా, స్నో మ్యాన్ చేసినప్పుడు పెట్టుకొని ఫోటో దిగచ్చు కదా. అండ్ ప్లస్ స్నో బూట్స్ కూడా తీసుకున్నాను డెకాథ్లాన్ లో. 3K పడింది, 3500 పడింది. కానీ ఎంత క్యూట్ ఉన్నాయి చూడండి. దగ్గరగా చూపిస్తా. సో ఇది ఒక స్నో బూట్స్. ఇది ఇంకో పేరు. ఇది లాస్ట్ ఇయర్ ఊటీకి వెళ్ళినప్పుడు తీసుకున్నాను నేను. ఇది డెకాథ్లాన్ లోనే, మోస్ట్లీ అన్ని డెకాథ్లాన్ లోనే ఉంటాయి అవి. ఎందుకంటే అక్కడే తీసుకున్నాం అనమాట అప్పుడు. నేను అందుకునే అన్ని జాగ్రత్తగా ఉంచుకున్నా, మళ్ళీ వెళ్ళినప్పుడు యూజ్ అవుతాయి కదా. ప్రతిసారి వెళ్తున్నామని కొనకుండా ఆల్రెడీ కొన్నవి నీట్గా జాగ్రత్తగా ఉంచుకుంటే ఇట్లా యూజ్ అవుతాయి. చూడండి ఇప్పుడు 3 నా దగ్గర, కొనే పని లేకుండా. ఇవి గ్లౌజ్ కూడా అప్పుడు ఆఫర్ మీద తీసుకున్నాం, 699 ఎంతో పడింది. ఇది మళ్ళీ తీసుకోకుండా ఇదే యూజ్ చేయొచ్చు. ఈ మాత్రం నిజంగా చాలా చల్లారిపోతుంది, చాలా చాలా చల్లారిపోద్ది, చాలా వామ్ గా ఉంచిద్ది అనమాట. ఇవి ఒకవేళ సరిపోలేదు అక్కడ స్నోకి కానీ యూజ్ అవ్వంట. స్నోకి ఇంకా బండగుండే వాడతారంట, కానీ ఆల్రెడీ రెంట్కి ఇస్తారంట. అవి కూడా రెంట్కి ఇస్తారంట. సో కొండం ఎందుకులే అని చెప్పి ప్రస్తుతానికి నార్మల్ చలికి, రూమ్ దగ్గర చలికైతే ఇవి సరిపోతాయి. సో యా, ఇదొకటి. ఇంకా బాటిల్స్ ఏమో థర్మల్ ఫ్లాస్క్ తీసుకోమన్నారు. నాకు ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన, ఇట్లా ఉపయోగపడుతుంది వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్స్. ఇవి 2. ఇంకా కొన్ని సెట్ ఆఫ్ నాప్కిన్స్. ఇంకా జాకెట్స్ అంటే ఇప్పుడు ఆ థర్మల్ జాకెట్ పెద్దగా వేసుకుంటాం అన్నిటి మీద ఆల్మోస్ట్. జస్ట్ ఫొటోస్ కోసం ఆ షోలాంగ్ వ్యాలీలో ఆ కలర్స్ బ్రిడ్జ్ ఉంటది కదా, అక్కడ వేసుకోవడానికి ఇది కలర్ఫుల్ ది పెట్టుకున్నా, మ్యాచ్ అయింది. లేకపోతే రెడ్ కలర్ జాకెట్ ఒకటి. ఇవి 2. ఇంకా దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ టు క్యారీ వెన్ యూర్ గోయింగ్ టు స్నో ప్లేసెస్ అనమాట. ఇది డెకాథ్లాన్ లో దొరుకుతుంది, ఆన్లైన్ లో కూడా దొరికిద్ది. బాడీ వార్మర్స్ అంటారు. ఇవి ఒక సాచెట్ తీసుకొని షేక్ చేసేసి టీ-షర్ట్ మీద పెట్టుకుంటే బాడీ చాలా వార్మ్ గా ఉంచుద్ది. దట్ టు 10 hours. ఇవి 20 వస్తాయి బాడీ వార్మర్స్. ఎంతో పడింది, 699 ఎంతో పడింది. ఇది మాత్రం మస్ట్ క్యారీ వెన్ యూర్ గోయింగ్ టు మనాలి లాంటి ప్లేసెస్ కి వెళ్తున్నప్పుడు. దిస్ ఇస్ అ మస్ట్ క్యారీ ఐటమ్. ఇదొకటి. హ్యాండ్ శానిటైజర్. ఇవి ప్యాంటీ లైనర్స్. అంటే మనం స్నానం చేస్తామో చేయమో నైట్ కదా, సో మనం డే అంతా యాక్టివిటీస్ చేస్తాం కాబట్టి ఇది ఒకటి. ఇన్ఫెక్షన్ రాకుండా మనం ప్యాంటీ లైనర్స్ యూజ్ చేస్తే బెటర్ అని చెప్పి ఒక సెట్ ఆఫ్ తీసుకున్నాను అనమాట. 90 రూపీస్ పడింది ఇవి.
ఇంకా కాటన్ ప్యాడ్స్ ఎందుకంటే చెవులో పెట్టుకోవడానికి చల్లగా ఉంటుంది అనమాట. బట్ చిన్న పాప కూడా వస్తుంది, సో కాటన్ చాలా విధాలుగా యూజ్ అవుతుంది అని చెప్పి కాటన్ సెట్. బెల్ట్ ఆబ్వియస్లీ. ఇంకా ఇది చూసారా, ఇది నేను ఊటీలో తీసుకున్నా, దొడ్డబెట్ట పీక్కి వెళ్ళినప్పుడు. చాలా చలి పుట్టింది అక్కడ, అసలు ఉన్నవి ఏం ఆగల. అప్పుడు తీసుకున్నా. ఇలా పెట్టుకోవచ్చు. బాగుంది కదా. సో అక్కడ ఎంతో 200కో 300కో వస్తాయి. సో నేను అందుకునే దీంట్లో కొన్ని పట్టలేని ఐటమ్స్ ఉంచేసేసి అక్కడ షాపింగ్ చేయొచ్చు కదా అని చెప్పి అనుకుంటున్నా. అక్కడ కూడా ఉంటాయి కదా, అక్కడ మంచి స్వెటర్స్ ఉంటాయంట. మనాలి అంటేనే షాపింగ్ ఫర్ స్వెటర్స్ అని విన్నా, షార్ట్స్ కూడా చూసా కొన్ని వీడియోస్. సో అక్కడ ఒక్కటైనా తీసుకోవాలి, ఏదొకటి. ఇదొకటి. నాకు ఆ హోటల్స్ లో దుప్పట్లు ఎలా ఉంటాయో తెలీదు. సో ఒకవేళ బై ఛాన్స్ ప్లేస్ దొరికితే బ్యాగ్ లో ఈ దుప్పటి, ఇది బెడ్షీట్ బేసిక్ గా నేను దీన్ని దుప్పటిగా వాడుకుంటా అనమాట. సమ్మర్ టైమ్స్ లో కానీ చలి పుట్టినప్పుడు వాడుకుంటా. కానీ ఇది వేసుకొని దాని మీద వాళ్ళు వచ్చిన దుప్పటి వేసుకుందామని ప్లాన్ చేస్తున్నా. మీకు పట్టించాలి ఎట్లో అట్లా దీన్ని. నా ఫేవరెట్ దుప్పటి. మీకు కూడా అలాంటి ఫేవరెట్ దుప్పట్లు ఏమైనా ఉంటాయా? ఈ దుప్పటే కావాలి నాకు, ఇంకే దుప్పటి వద్దు అన్నట్టు. ఇంకా ఒక